బేసిక్గా మనం ఫాస్టింగ్ ఉన్నాం గైస్, సో ఇలాంటివి తాగాల. శివరాత్రి వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మాత్రం ఏమనుకోవద్దండి, కొంచెం లేట్ అయింది అంతే. అయితే ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయిపోయి దేవుడికి పెట్టుకునేసి శివుడికి అయితే అభిషేకం చేద్దాం అనుకున్నాం. సో మన ఇంట్లో మన శివుడికి అభిషేకం చేసుకొని గుడికి వెళ్తే చాలా మంచిది కదా. సో ఇంకైతే పాలు, పెరుగు, పంచదార, నెయ్యి అన్నిటితో అయితే అభిషేకం చేసామన్నమాట. మళ్ళీ ఫ్రూట్స్, పసుపు, కుంకుమ, ఆయనకి ఇష్టమైన విభూతితో కూడా అభిషేకం చేసేసి మా శివయ్యని కూడా మంచిగా అలంకరించేసి మా ఇంట్లో మా మమ్మీ పూజ చేసేసినాక మా డాడీ శివరాత్రి 2 days ముందు టికెట్స్ అయితే తీసుకొచ్చాడు అనమాట కాళహస్తికి వెళ్ళాలని చెప్పి. సో ఇంకైతే మేము కూడా కాళహస్తికి వెళ్ళిపోయాం. సో ఆ రోజు అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. అందులో మనం ఫాస్టింగ్ తో పాటు చెప్పులు కూడా వేసుకోలేదన్నమాట. సో చాలా అంటే చాలా కాళ్ళు మండిపోయినాయి. శివరాత్రి రోజు కాళహస్తి అంటే నిజంగా దేవుడు కనిపిస్తాడు అనమాట. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది దర్శనానికి అయితే. ఫుల్లోకి ఎంటర్ అయ్యాక ఆయన దర్శించుకున్నాక మొత్తం బాధ అంతా మర్చిపోయాం. సో డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండండి, కానీ చెప్పులు లేకుండా మాత్రం ఉండకండి. చాలా అంటే చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి నాకైతే. ఇంకైతే ప్రసాదం తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం guys. Thank you for watching. See you in the next video. Bye bye.